హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ వరల్డ్ స్టైలిష్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను చేయబోతున్నాను టమాటో పచ్చడి కూర పప్పు అండ్ దొండకాయ ఫ్రై. వీటికి కావాల్సిన పదార్థాలు: పచ్చళ్ళ కూర 3 టమాటోలు, పావు కేజీ కందిపప్పు, 2 గంటల బచ్చల కూర తీసుకున్నానండి, 6 పచ్చిమిర్చి, పసుపు, సాల్టు, మెంతుల పౌడర్, ధనియా పౌడర్, జీరా పౌడర్, ఆయిలు, లెమన్ సైజ్ అంత చింతపండు, కారం, కరివేపాకు, ఒక ఆనియన్, ఆనియన్లో సగం అనమాట, ఒక ఆనియన్లో దొండకాయ ఫ్రైకి కావాల్సిన దొండకాయ. ఇప్పుడు కందిపప్పు తీసుకొని కుక్కర్ వేసుకొని కుక్కర్లో నానబెట్టుకుందాము. 1/2 అవర్ నానబెట్టుకుంటే ఈజీగా ఉడుకుతుందండి. కుక్కర్లో వేసుకొని కొన్ని వాటర్ పోసుకుందాం, నానుతూ ఉంటుంది. అది నానేలోపు ఈలోపు మనం బచ్చల కూర, టమాటో అవి కట్ చేసుకుందామండి. ఇప్పుడు టమాటోలు కట్ చేసుకుందాము. చింతపండు నానబెట్టుకొని టమాటోలు కట్ చేసుకుందాం. టమాటోలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. 3 టమాటాలు కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత పచ్చిమిర్చి కూడా 2 చీలికలుగా కట్ చేసుకుంటే చాలండి, చిన్న చిన్న ముక్కలుగా అవసరం లేదు. 7-8 పచ్చిమిర్చి తీసుకున్నాను. కారం కొంచెం తక్కువ వేసుకుంటాం, మిర్చి వేసుకుంటాం, బాగుంటుంది అప్పుడు పప్పు. కట్ చేసేసుకొని ఇవి కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బచ్చల కూర తీసుకుందాం. దీన్ని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుందాం. ఆనియన్ కట్ చేసుకున్నాం, బచ్చల కూర కట్ చేసుకుందాం. ఆనియన్ సన్నగా పొడుగు కట్ చేసుకుంటే చాలండి, పప్పులో అదే ఉడికిపోతుంది. పక్కన పెట్టుకొని ఇప్పుడు బచ్చల కూర కట్ చేసుకుందామండి. బచ్చల కూర తీసుకొని కొంచెం చిన్న ఆ కాడలన్నీ తీసేయాలండి. కాడలు ఉంటే బాగుండదు పప్పు. కాడలన్నీ పీకేసి అప్పుడు సన్నగా తరుక్కోవాలండి. ఆకును మొత్తం సన్నగా కోసుకోవాలి. సన్నగా కట్ చేసేసుకుందాం. ఆకుకూర పప్పు అవన్నీ చాలా మంచివి కదండి, అందుకే ఆకుకూరతో టమాటో కలిపి వండితే బాగుంటుంది. కొంచెం అదే పాలకూరలో కలపొద్దులండి. ఇంకా బచ్చల కూర ఏ ఆకుకూరతోనే కలుపుకోవచ్చు. బచ్చల కూర కూడా కట్ చేసుకున్నది వేసేసుకుందాం. టమాటోలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసేసుకుందాం. కుక్కర్లో పప్పు 2 సార్లు కడిగి పెట్టేసుకున్నానండి, నానబెట్టిందని. ఇప్పుడు ఆనియన్ ముక్కలు కట్ చేసుకున్నాను కదా, అది కూడా వేసేసుకున్నా. కరివేపాకు అన్నీ కట్ చేసి అన్నీ వేసేసుకొని కారం వేసేసుకొని సాల్ట్ కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు సాల్ట్ సరిపడినంత వేసుకుందాం. ఒక 2 స్పూన్స్ పట్టొచ్చండి, పావు కేజీ పప్పు కదా, 2 స్పూన్స్ వేసుకున్నాను. చాలకపోతే మళ్ళీ వేసుకుందాం. వేసుకుని కొంచెం పసుపు వేసుకుందాం, ఒక 1/2 స్పూన్ పసుపు. వాటర్ వేసుకుందాం, 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకున్నాక కొంచెం మెంతుల పొడి, చిటికెడంత మెంతుల పొడి, ఆయిల్ వేసుకుందాంలేండి ఉడకడానికి. ఆయిల్ వేసుకుంటే సాఫ్ట్గా వస్తుంది పప్పు. ఇప్పుడు మెంతుల పొడి వేసుకుందాం, చిటికెడు మెంతుల పొడి. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, కొంచెం జీరా పౌడర్ కూడా వేసుకుందాం. వేసుకొని లైట్గా కలిపేసుకొని మూత పెట్టేసుకొని 6-7 విజిల్స్ వస్తే సరిపోద్దండి. 6-7 విజిల్స్ రావాలి. 6-7 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుందాము. వచ్చాక ఉడికిందేమో తీద్దామండి పప్పు.
6 విజిల్స్ వచ్చే వరకు పొయ్యి మీద పెట్టుకుని అప్పుడు తీసి చూస్తామండి. ఉడికిందండి, సగం ఉడికింది. ఎందుకంటే ఇప్పుడు చింతపండు వేసుకోవాలి కదండి. చింతపండు, జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి, దంచింది వేసుకుంటే అప్పుడు టేస్ట్ బాగుంటుంది. అందుకని జీలకర్ర, వెల్లుల్లి తీసుకొని కచ్చాపచ్చిగా దంచుకొని దాంట్లో వేసుకుంటానండి. 5-6 రెక్కలు వేసుకుంటే చాలు. వెల్లుల్లి, జీలకర్ర కొంచెం దంచుకొని వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే చింతపండు పులుసు వేసుకున్నాను, తీసి పెట్టుకున్నది. చింతపండు పులుసు వేసేసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించుకుని పొయ్యి మీద పెట్టుకుందాం. ఇంకొక 10 మినిట్స్ ఉడికితే చింతపండు పచ్చివాసన పోతుందండి. అందుకని పొయ్యి మీద పెట్టుకుందాం. అది బాగా ఉడికిన తర్వాత పోపు వేసుకోవచ్చు. ఇప్పుడు ఉడికింది కదండి, గ్యాస్ బంద్ చేసుకొని పోపు వేసుకుందామండి. పోపుకు కావాల్సిన పదార్థాలు: ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదండి. ఆయిల్ హీట్ అవ్వగానే దీంట్లో వెల్లుల్లి రెక్కలు వేసుకుందామండి. వెల్లుల్లి రెబ్బలు వేసుకుని లైట్గా దంచుకుందామండి. లైట్గా కొట్టుకొని వేసుకుందాం వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు ఆవాలు వేసుకుందాం. కొంచెం ఆవాలు, 2 స్పూన్స్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర. ఇది బాగా కాగిన తర్వాత ఇది లైట్గా వేగుతుంటే అప్పుడు ఎండుమిర్చి వేసుకుందామండి. ఎండుమిర్చి 2-3 ఎండుమిర్చి తీసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నానండి. అవి వేసుకుని అవి ఎర్రగా మారిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. ఎర్రగా మారే వరకు ఉందామండి. ఎర్రగా మారిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఎర్రగా మారింది కదండి, ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకున్న తర్వాత ఇప్పుడు పోపు వేసుకుందాం. ఇప్పుడు పోపు వేసుకుందాం. పప్పులో పోపు వేసేసుకుందామండి. పోపు వేసుకొని బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి బచ్చల కూర టమాటో పప్పు రెడీ అండి. బాగుంటుందండి. ఈ స్టైల్లో చేసి చూడండి, నా స్టైల్లో చాలా బాగుంటుంది. ఇప్పుడు దొండకాయ ఫ్రై చేసుకుందాం. దానికి కావాల్సిన దొండకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకుందాం. పొడవుగా సన్నగా చేసుకుందాం. ఎందుకంటే ఇవి డీప్ ఫ్రై చేయాలి కదండి, అందుకు పొడవుగా సన్నగా చేసుకుందాం. దీనికి కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, సాల్టు, ఆయిలు, గరం మసాలా, పసుపు ఇవన్నీ కావాలండి. ఒక బౌల్ తీసుకుందాం. బౌల్ తీసుకుని దాంట్లో కావాల్సినంత సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకుందాం. పసుపు వేసుకుందాం. ఒక 1/2 స్పూన్ పసుపు, ఇప్పుడు కారం వేసుకుందాం. ఒక 1/2 స్పూన్ కారం. దీనిలోనే కొంచెం ధనియా పౌడరు, కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకుందాం. ధనియాల పౌడర్ ఒక 1/2 స్పూను, జీలకర్ర పౌడర్ ఒక 1/2 స్పూను, గరం మసాలా ఒక 1/2 స్పూన్ అంతవరకు అవుతుందండి. అది వేసుకుందాం. రెడీమేడ్ గరం మసాలా వేసుకున్నానండి, 1/2 స్పూన్ వేసుకున్నాం. ఇప్పుడు దీనిలో దొండకాయ ముక్కలు వేసి బాగా కలిపేసుకుందాం. కొంచెం ఆయిల్ పోసుకోవాలండి, మర్చిపోయాను. కొంచెం ఆయిల్ తీసుకుని ఒక గరిటె ఆయిల్ వేసుకుందామండి. కొంచెం వేసుకొని చాలండి. ఇప్పుడు దొండకాయ ముక్కలు వేసి బాగా కలిపేసుకుందామండి. మొత్తం వేసేసుకుందాం. మొత్తం వేసుకొని నిదానంగా కింద నుంచి పైకి కలుపుకుందామండి. బాగా పట్టాలండి ముక్కలకి, మసాలా మొత్తం పట్టేస్తే అప్పుడు టేస్ట్ బాగుంటాయి. పట్టింది కదండి ఇప్పుడు బాగా. దీనిలో ఇప్పుడు కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్, బేసన్ పౌడర్ 2 స్పూన్స్, కార్న్ఫ్లోర్ ఇంకో
బేసన్ పౌడర్ 2 స్పూన్స్ వేసుకున్నాను. చాలకపోతే వేసుకోవచ్చండి. కొంచెం క్రిస్పీగా రావడానికి కొంచెం పిండి ఎక్కువ వేసుకుంటే మంచిగానే వస్తుంది. కొంచెం తడిగా ఆ తడిపోయేలాగా వేసుకోవడమే. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుందాము. దానిలోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ పోసుకున్నానండి. ఒక 150 గ్రామ్స్ వరకు ఆయిల్ పట్టిందండి నాకు. ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కే వరకు చూడాలండి. ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూడాలి. ఒకటి వేసి చూస్తే తెలుస్తుందండి. ఇప్పుడు హీట్ ఎక్కింది కదండి, వేసేసుకుందాం. మొత్తం ఒకసారి వేసుకోలేము కదండి, డీప్ ఫ్రై కదా, హాఫ్ కింద 3 టైమ్స్ వేసుకుందామండి. బాగా ఫ్రై అవనిద్దాం. బాగా ఫ్రై అవుతుంది కదండి. ఇంకా మిగిలింది ఇంకో 2 సార్లకే వస్తుందండి. ఇది ఏగిందేమో చూద్దామండి. ఫ్రై అవుతుంది బాగా. అయిపోయిందండి. ఇప్పుడు తీసేసుకుందాం. మళ్ళీ ఇంకొక రౌండ్ వేసేసుకుందాం. తీసేసుకొని వెంటనే ఇంకో రౌండ్ వేసేసుకుందాం. మళ్ళీ వేసేసుకున్నాను. అవి కూడా తీసేసేద్దామండి వేగితే. తీసేసానండి మొత్తం. ఈ ఆయిల్లోనే పచ్చిమిర్చి, సన్నగా చీల్చిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందామండి. దొండకాయలోకి బాగుంటుంది. వేగిన పచ్చిమిర్చి, కరివేపాకు బాగుంటుంది దాంట్లో వేసుకుందామండి. ఫ్రై అవనిచ్చి తీసేసి దాని మీద వేసేసుకుందాం. దొండకాయ ఫ్రై మీద దాంతో పాటు తింటే బాగుంటాయి పచ్చిమిర్చి, కరివేపాకు. తీసి దొండకాయ మీద వేసేసుకుందామండి. ఇలా చేసుకుంటే పిల్లలకి బాగా నచ్చుతాయండి. మామూలుగా దొండకాయ ఫ్రై చేస్తే పిల్లలు తినరండి, తిననని చెప్తూ ఉంటారు, మారం చేస్తారు. అందుకని ఇలా వెరైటీగా చేసామంటే వాళ్ళకి చాలా నచ్చుతుంది. పప్పుచారు ఇలా చేసినప్పుడు ఇలా చేస్తే బాగుంటుంది. వాళ్ళు బాగా ఇష్టపడి తింటూ ఉంటారు. అందుకని ఇలా చేయండి. ఇప్పుడు దొండకాయ ఫ్రై, బచ్చల కూర, టమాటో పప్పు రెడీ అండి. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఎందుకంటే నా వీడియోస్ అన్నీ నేరుగా మీకు వస్తాయి ఐకాన్ నొక్కడం వల్ల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ అండి.